అందరు తీయండి, అందరు చదవండి, అందరు చదవండి. వారు తమ దండుపాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయపడిరి. భూమి నెరలు విడిచి దాతానుడు మింగెను, అది అబీరాము గుంపును కప్పివేసెను, వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను. చూడండి ప్రియమైన వాళ్ళరా, మోషే అహరోన్లు ఉన్నారు. మోషే ఎవరో నడిపించే నాయకుడు, అహరోన్ ఎవరో ఆ మాట ప్రతిష్ఠితుడైన అహరోను. మోషే ఏమో నాయకుడు, అహరోన్ ఏమో ప్రతిష్ఠితుడైన యాజకుడు. ఇప్పుడు వీళ్ళ మీద అసూయపడ్డారంట, నాయకుని మీద, తర్వాత ప్రతిష్ఠితుడైన యాజకుని మీద. అంటే ఇద్దరు మనం ఒక మాటలో చెప్పాలంటే సేవకుల మీద అసూయపడ్డారంట. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ మాట చూస్తే చూడండి, మీకు తెలుసు బాగా అక్కడ కారణం ఏంటి? మిమ్మల్ని నా దేవుడు ఏర్పరచుకున్నది, మమ్మల్ని దేవుడు ఏర్పరచుకోలేదా? మీరేనా పరిశుద్ధులు? మేమో చెప్పండి, పరిశుద్ధులం కాదా? మిమ్మల్ని నా ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది, మమ్మల్ని తీసుకురాలేదా? మీరేనా ఎర్ర సముద్రాన్ని దాటింది, మేము దాటలేదా? మీరేనా సేనాయి కొండ దగ్గర మహిమను చూసేది, మేము చూడలేదా? మేము పరిశుద్ధులం కదా? మీరేనా పరిశుద్ధులు? మేము పరిశుద్ధులం కాదా? ఈ మాటలన్నీ వాళ్ళు ఆ 16వ అధ్యాయంలో మాట్లాడారు. చూడండి ప్రియమైన వాళ్ళని మీరు, మీరేనా మేం కాదా? మీరేనా మేం కాదా? మీరేనా మేం కాదా? మిమ్మల్ని నా పిలిచింది, మమ్మల్ని పిలవలేదా? మీరేనా సేవకులు, మేము సేవకులు కాదా? ఆ తారతమ్యాన్ని బట్టి ఎప్పుడైతే అసూయపడతా వచ్చారో వాళ్ళ స్థితి ఏం జరిగింది అంటే, ఆ మాట చూడండి అక్కడే, భూమి నెరలు విడిచి దాతానును మింగెను, అది అబీరాము గుంపును కప్పివేసిందంట. భూమి అక్కడే నెరలు విడిచి గుంపు మింగేసేసింది, భూమి మింగేసేసిందంట, కప్పివేసేసిందంట. ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళరా. కనుక ఆ ఏ రోజు సేవకుల మీద అసూయపడమాకండి. ఇక్కడని కాదు నేను చెప్పేది, ఇక్కడని కాదు, అర్థమవుతుందా? కొంతమంది ఉంటారన్నమాట, కొంతమంది ఉంటారు ఎప్పుడు అసూయపడకూడదు. నీకు నచ్చలేదా మౌనంగా ఇంకో చోట మందిరంలో అంటుకట్టబడమే, దేవునిలో ఎదగడమే, దేవునిలో ఆనందించడం, సంతోషించడం, మహిమపరచడం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఎక్కడైనా సరే మీకు చెప్తుంటాను కదా, మీకు నచ్చిన కాడికి ఎక్కడికైనా వెళ్ళండి నేను చెప్తుంటాను కదా. ఎక్కడైనా సరే, ఇక్కడ కాదు నేను చెప్పేది, ఎక్కడైనా సరే అక్కడ నీకు నచ్చలేదా మౌనంగా రావడమే, మౌనంగా ఉండడమే, మౌనంగా రావడమే. ఆ సేవకుడు ఇట్టటోడు, ఈ సేవకుడు ఇట్టటోడు, ఈ సేవకుడు ఇట్టటోడు, ఈ సేవకుడు ఇట్టటోడు. నువ్వు మాట్లాడే అసలు నువ్వు ఎవడివి అన్నా కదా. బైబిల్లో చూడండి, ఆ రోమాపత్రిక 14:4 చూడండి. రోమాపత్రిక 14:4. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు, అక్కడ నే అని పెట్టుకోండి, చదువుకోండి, ఇప్పుడు చదువుకోండి, గట్టిగా చదువుకోండి. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నేనెవడిని అనుకోండి. ఆ మాట అనుకోండి, అది మనసులో పెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నీకు నచ్చలేదా కామ్గా ఏమండి నచ్చిన కాడికి పోవడం, ప్రభా నీకు స్తోత్రం 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 అనుకుంటా ప్రభువులో ఆనందించడం, ప్రభువులో ఏమండి ఆ గంతులు వేయడం, ప్రభువులో పరవశించడం, ఆ తర్వాత పరలోకానికి వెళ్ళడం. అర్థమవుతుందా? ఎవరైనా కానీ నేను అనేది, వాళ్ళు ఎవరై అంటే దేవుని చేత పిలువబడిన సేవకులు, దేవుని చేత ఏర్పరచబడిన సేవకులు. నీకెందుకు? ఆ తర్వాత చూడండి అక్కడే, అతడు నిలిచి ఉండుటయైనను పడి ఉండుటయైనను అతని సొంత యజమానుని
పని అతడు నిలుచును, ప్రభువు అతను నిలవబెట్టుటకు శక్తి గలవాడు. నీకెందుకు? అర్థమవుతుందా? నాకెందుకు? అతడు నిలిచి ఉండుటే ఎన్ను, పడి ఉండుటే ఎవరి చేతిలో ఉంది? అతడు నిలబెడతాడు, దేవుడు అతను నిలబెడతాడు. అందుకు శక్తిమంతుడు ఆయన. ఏ రోజు ఏ సేవకుని గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడమాకండి. ఎప్పుడు ఎక్కడ ఒక సేవకుని గురించి ఎప్పుడు మాట్లాడమాకండి. అది నీకు మంచిది కాదు. అది నీకు మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు, నీకు క్షేమమే కాదు. అది నీకు ఆశీర్వాదం కూడా కాదు. నేను ఇక్కడికి వచ్చి ఇంతకాలం అయింది కదా, ఏ రోజైనా పలానా సేవకుడు పలానా సేవకురా ఇలా అని మీకు చెప్పాడు గుర్తుందా? మీకు గుర్తుందా? ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా, ఏ రోజైనా గుర్తుందా? పలానా పాస్టర్ ఇలా చేశాడు, పలానా సిస్టర్ ఇలా చేసింది, పలానా సిస్టర్ మాట్లాడిందని ఏ రోజున చెప్పానా? నాకెందుకండి? తీర్పు తీసే దేవుడు నన్ను పిలవలా. తీర్పు తీర్చే ఒకడు గలడు. హల్లెలూయా, హల్లెలూయా. తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. కనుక ఎవరి గురించి ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడొద్దు. అది దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదం అని నేను చెప్పను. నేను రాదు. మీరు బైబిల్లో మీరు ఇంకా చూడండి, వారిని భూమి నోరు తెరిచి వారిని మింగడమే ఒకటి. మీరు ఉజ్జియాను చూడండి. ఉజ్జియా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు. 26వ అధ్యాయం దినవృత్తాంతంలో 2వ పుస్తకం 26వ అధ్యాయంలో మీరు చూస్తే ఏమండి, అతగాడు రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు రాజరికం చేయాలి. మందిరానికి వెళ్ళి యాజకుడు చేసే పని చేశాడు. అక్కడున్న యాజకుడు వచ్చి, రాజా అది యాజకులు చేసే పని, అది నీ పని కాదు. నీ పని ఏంది? రాజు కాబట్టి రాజ్యాన్ని పరిపాలన చెయ్యి. దేవుడు మమ్మల్ని ఏర్పరుచుకున్నాడు యాజకత్వం చేసేదానికి. మేము యాజకులు ఉన్నాము. ధూపం వేసేది యాజకుల పనే కానీ మీ పని కాదు అది అని అంటే నాకు చెప్తా ఉంటారు. నువ్వు రౌద్రుడయ్యాడంట. యాజకుల మీద కోపపడ్డాడు. ఈడెవడు అసలు? అర్థమవుతుందా? ఒకసారి చూడండి. అసలు ఉజ్జియా ఎవడు రాజ్యాన్ని పరిపాలన చేసే? అతను రాజు పని చేసుకోవాలి. మందిరానికి వచ్చాడా, అక్కడ సేవకులు ఉన్నాడా, అయ్యా నా పరిస్థితి బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, కాస్త ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకుపోవాలా. యాజకులు చేసే పని రాజు చేశాడు. ఎప్పుడది చేశాడో వాళ్ళకి రాజా 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 అని కూడా పిలవాలా. చెయ్యి పట్టుకుని ఈడ్చుకొచ్చారు బయటికి. మీరు చూడండి, కావాలంటే ఆ మాట ఉన్నాయి ఇక్కడ. పొమ్ము, ఏం చేశావు? నువ్వు ద్రోహం చేశావు, ఇది నీకు ఘనత కలుగు చేయదు. చేతపట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపాడంట. అర్థమవుతుందా? ఆ తర్వాత ప్రారంభమైంది మొదట కుష్టు, ఆ తర్వాత ఈడ్చుకొచ్చారు. ఈడ్చుకురావడమే కాదు, చీకటి గదిలో పెట్టారు. చివరికి శుభ్రమైన తిండి కూడా లేదు గతి. చీకటి గదిలో పెడితే ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. మరి ప్రార్థన చేసుకున్నాడో, సప్పట కొట్టుకున్నాడో, పాటలు పాడుకున్నాడో నాకు తెలీదు. ఒంటరిగా ఉన్నాడు. అంతకంటే శిక్ష కావాలా? ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళరా. కనుక ఏ రోజు సేవకుల మీద అసూయ పడనే వద్దు, అసూయ పెట్టుకునే వద్దు. అర్థమవుతుందా? హల్లెలూయా. అతనికి ఎంత దారుణమైన గతి పెట్టిందో చూడండి. మోషే ఉన్నాడు, ఆ ప్రాంతానికి వెళ్ళాడు, యుద్ధం చేయండి అని చెప్పాడు. యెహోషువ వీళ్ళందరూ యుద్ధం చేస్తూ ఉన్నారు. మోషే ఏమో చేతులెత్తే ఇలా ఉన్నప్పుడు
ఇశ్రాయేలు ప్రజలకు జయం కలుగుతూ ఉంది, దించితే అపజయం కలుగుతూ ఉంది. ఎత్తితే జయము, దించితే అపజయము. ఇది గమనించారు. గమనించిన తర్వాత ఈ అహరోను హూరులుల్లా ఓ బండ తీసుకుని వచ్చి అక్కడ వేసి దాని మీద కూర్చొని ఆయన అని చెప్పి కూర్చోబెట్టి అతగాడు ఒక చేతి ఇతగాడు ఒక చేతి ఎత్తి పట్టుకున్నారంట. ఎందుకని? మాకు జయమే కావాలి కానీ అపజయము మాకు వద్దు. ఇప్పుడు సేవకుడికి వీళ్ళిద్దరు ఏం చేశారు? నోరు తెరవండి. సేవకుడికి అహరోను హూరులు ఏం చేశారు? సహాయం చేస్తున్నారు చూడండి, సపోర్ట్ చేస్తున్నారు చూడండి. జయం కలిగేటట్లుగా, ఇశ్రాయేలు ప్రజలందరికీ జయం కలిగేటట్లుగా, తన పాలనలో వారికి జయం కలిగేటట్లుగా, అపజయం కలగకుండా జయం కలిగేటట్లుగా సేవకులకు సహాయం చేస్తూ ఉన్నారు. మీకు చేతనైతే సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నేననేది కదా, నేనేది ఇక్కడ ఉన్న సేవకులు అనేది కదా నేననేది. ఎక్కడైనా సరే సేవకుడు ఉన్నాడా, చేతనైతే సహాయం చేయి. మాట సహాయమా, ఆర్థిక సహాయమా, లేకపోతే ప్రార్థన సహాయమా, చెయ్యి, సహాయం చేయి, తప్పులేదు. సేవకు సహాయం చేయి, సేవకు సపోర్ట్ ఉండు, సేవకుని సపోర్ట్గా ఉండు. నేను అప్పుడప్పుడు మీకు చెప్తుంటాను కదా, మీరు సహకరించకుండా నేనేం చేస్తాను? నా వల్ల ఏమవుతుందా? ఇప్పుడు మేము సేవకులంగా ఉన్నాము, ఏమండి, సిస్టర్లు ఉన్నారు, బేదోళ్ళు ఉన్నారు, నేనున్నాను, మేమేమైనా చేయగలమా? మీరు సహాయం చేయకుండా, మీరు సపోర్ట్ చేయకుండా మేమేమైనా చేయగలమా? ఏదైనా కానీ ఒక చిన్న కూటమి పెట్టాలి, పెట్టగలమా? సభలు పెట్టాలి, పెట్టగలమా? ఆ ప్రాంతంలో మీరేం చేయాలి? సహాయం చేయాలి కదా. అయ్యా మా ఇల్లు ఇది, మా ప్రాంతంలో కూటమి పెట్టండి, మేమున్నాం ఇక్కడ. ఆ సహాయం ఉండాలి కదా, లేకపోతే ఎట్లా కుదురుతుందా? జరగదు కదా. సభలు పెట్టాలి, ఆ ప్రాంతం మాకేం తెలుసు? ఆ ప్రాంతంలో మీకు తెలుసుద్ది, పరిస్థితులు మీకు తెలుసు, అవునా కదా? ఆ ప్రాంతంలో మీరున్నారు కాబట్టి మీరు సహాయం చేస్తే అది చిన్న కూటమైనా పెట్టవచ్చు, సభలైనా పెట్టవచ్చు, మహాసభలైనా పెట్టవచ్చు, పెద్ద పెద్ద ఏదైనా చేయొచ్చు. సేవకునికి సేవలో సహాయం చేయడం నేర్చుకోండి. వాళ్ళిద్దరు చూడండి, అలాగే ఎత్తి పట్టుకున్నారంట, అలాగే ఎత్తి పట్టుకున్నాడు. రెండు చేతులు, అహరోను ఒక చేతిని, ఊరు ఒక చేతిని ఇలాగే ఎత్తి పట్టుకున్నారంట. ఎంతగా అయితే ఎత్తి పట్టుకున్నారు అంతగా అక్కడ ఏం కలుగుతుంది? జయం కలుగుతూ ఉంది. మీరు అలా సహాయం చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన సహాయం చేయండి. నేను మీ దగ్గర ఎక్కువ కోరుకునేది అదే కదా, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? చాలామంది పరిచయం ఉంటారు, మీ ఇళ్ళ దగ్గర కొంతమంది దగ్గరికి పోతుంటాను కదా, ఇల్లు ఓపెనింగ్ అని పిలిచి మీకు తెలిసిన సేవకులందరినీ తీసుకొని వస్తూ ఉంటారు. నేను వద్దంటాను, ఎప్పుడన్నా వద్దన్నా చెప్పానా? చెప్పలేదే. అర్థమవుతుందా? ప్రార్థన చేయండి, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, తప్పేంటి? సేవకులే కదా వాళ్ళు, తప్పేమి లేదు. సహాయం చేయండి, సేవ కోసం సహాయం చేయండి, అది ఏ సహాయమైనా చేయండి, తప్పులేదు. యేసయ్య ఆ ప్రతిఫలాలు పొందుకునేటట్లుగా చేయునుగాక. మీరు మోసేకి అటుప్రక్క ఇటుప్రక్క ఉండి సహాయం చేసిన వారి జీవితాలు గమనించండి, ఎంతగా దేవుడు ఆశీర్వదించాడో, ఎంతగా దేవుడు దీవించాడో. మీరు ఇంకా చూడండి, దావీదు చేసిన తప్పుని సేవకుడు గద్దించాడు. మీకు తెలుసు కదా, దావీదు తప్పు చేశాడు, సేవకుడు ఏం చేశాడు? గద్దించాడు. గద్దించినప్పుడు సౌలులాగా కోపపడి, లేకపోతే ఇంకొక రకంగా మనసు పెట్టుకొని ఏమంటే అసూయ పెట్టుకున్నాడు. అసూయపడ్డా? దావీదు అసూయపడ్డా? అసూయపడకుండా, అయ్యా తప్పైపోయింది, నా తప్పైపోయింది, నన్ను క్షమించండి, దేవుడు కూడా క్షమించేటట్టుగా ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకొని మందిరానికి వెళ్ళి ఏమంటే ఉపవాసం ఉండి తన వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకొని ఆ తర్వాత సేవకుడికి సపోర్ట్గా ఉండి ఎంత ఆశీర్వాదాన్ని పొందాడు దావీదు. ఎంత ఆశీర్వాదాన్ని పొందాడు దావీదు, ఎంతగా దీవించబడ్డాడు, ఎంతగా ఆశీర్వదించబడ్డాడు.
మనందరికీ బాగా పరిచయమే కదా. దేవుడు అంతగా ఆశీర్వదించాడు, అంతగా దీవించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మీ వ్యక్తిగత జీవితం నేను చెప్పేది ఏంటంటే, అసూయ పెట్టుకోమాకండి, అసూయ పడనే పడద్దు. అర్థమవుతుందా? సేవకుల మీద అసూయ పడకూడదు. వాళ్ళకుంది, నాకు చెప్పండి లేదు అనేది అసూయ ఉండకూడదు. నేను పెద్దోడిని, వాళ్ళు చిన్నోళ్ళు, నేను పెద్దోడిని, వాళ్ళు చిన్నోళ్ళు, నాకు వాళ్ళకి చెప్పండి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వాళ్ళేంటి నేనేంటి, వాళ్ళేంటి నేనేంటి, ఈ దరిద్రపు మాటలు మాట్లాడమాకండి. ఇప్పుడు ఎక్కడ మాట్లాడమాకండి. నువ్వు తగ్గించుకో, నా దేవుడు హెచ్చించును గాక. హల్లెలూయా. తను తాను తగ్గించుకునేవాడు, తను తాను హెచ్చించుకునేవాడు ఎంతగా అయితే నువ్వు హెచ్చించుకుంటూ ఉంటావో అంతగా తగ్గిస్తూనే ఉంటాడు. ఎవరు తగ్గించరు నేను. నువ్వు ఎంతగా తగ్గించుకుంటూ ఉంటావో నేనేంటి, ఏ పాటోడిని, నా పరిస్థితి ఏంటి అని ఎంతగా అయితే తగ్గించుకుంటూ ఉంటావు, దేవుడు అంతగా హెచ్చిస్తూ ఉంటే ఘనపరుస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఒక మాట చూపిస్తాను, ముగిస్తాను. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక 13:17. అందరు చదవండి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో గాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ మాట గుర్తుపెట్టుకొని ప్రియమైన వాళ్ళారా, ఏ రోజైనా సరే మన పైన నాయకులుగా ఉన్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు కుటుంబం అన్న తర్వాత కుటుంబానికి చెప్పండి నాయకుడు ఉంటాడు. కుటుంబం అన్న తర్వాత కుటుంబానికి నాయకుడు ఉంటాడు. సంఘం అన్న తర్వాత సంఘానికి ఉంటాడు. మినిస్ట్రీ అన్న తర్వాత మినిస్ట్రీకి ఒకరితో పోయేది కాదు అది, కుటుంబంతో పోయేది కాదు అది. కుటుంబానికి నాయకుడు ఉంటాడు, సంఘానికి నాయకుడు ఉంటాడు, తర్వాత మినిస్ట్రీకి ఉంటారు. ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే అక్కడ లెక్క ఒప్పజెప్పవలసిన వారి వల్లే ఆత్మల్ని కాస్తూ ఉంటారంట. కుటుంబాన్ని కాపాడుకునేవాడు కుటుంబానికి నాయకుడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? పాటుపడతాడు, కష్టపడతాడు, కుటుంబాన్ని పోషించుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి అని లెక్క అప్పజెప్పవలసిన వారి వలె కాసుకుంటూ ఉంటాడు. ఇచ్చిన భార్యని, ఇచ్చిన పిల్లల్ని, అందరినీ. అర్థమవుతుందా? అదేవిధంగా సంఘానికి నాయకున్నప్పుడు సంఘంలో కూడా ఆయన ఏం చేస్తాడు? లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె ఆత్మల్ని కాచుకుంటూ ఉంటారు. పోగొట్టుకోవాలని ఎప్పుడు అనుకోడు. సేవకుడు ఒక ఆత్మను పోగొట్టుకోవాలని ఎప్పుడు అనుకోడు. నేను చెప్తుంటాను కదా మీకు, మందిరం మనకి ఒక వ్యక్తి వస్తే అక్కడే ఉండాలి, వెళ్ళిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృప, మహా కనికరం. నేను మీకు చెప్తాను రెండుసార్లు, దేవుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చాడా వాళ్ళని దేవుడు స్థిరపరుస్తూనే ఉన్నాడు, మందిరంలో అలాగే ఉంచుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎవరో ఒకరిద్దరంటే అవి మామూలే, ఒకరిద్దరంటే పోతూ ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో యేసన్ గారికి ఒక ఆమె వచ్చి చెప్పిందంట, అయ్యా దర్శనం వచ్చిందయ్యా, దేవుడు నిన్నే చూపించాడయ్యా, ఓసన్నా మందిరానికి పొమ్మని చెప్పాడయ్యా, పొమ్మని చెప్పాడయ్యా అని చెప్పిందంట. మంచిదే కదమ్మా అన్నాడంట. మంచిదే వస్తూ ఉండనంట. ఒక 4 వారాలు చూసిందంట, పాటిస్తాడేమో అని. 4 వారాలు అసలు ఏం పట్టించుకోవాలా, 5 వారాలు పట్టించుకోవాలా, 6 వారాలు పట్టించుకోవాలా. అయ్యా దేవుడు వేరే చోటకి పొమ్మంటున్నాడు, అయ్యా పొమ్మా. హల్లెలూయా. ఆమె వచ్చింది దేనికి? ఇప్పుడు చెప్పండి. అట్టటోళ్ళు ఉంటారు, అనడం అనవసరం, మాట్లాడడం అనవసరం, పట్టించుకోవడం వేస్ట్. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుడు తీసుకొని వస్తూనే ఉన్నాడు. మొన్న ఎవరో చెప్పారు,
ఎవరో వాగ్దాన సందేశ కూడికి వచ్చి మొన్న వాగ్దానం ఈ నెల మొదటి రోజున వాగ్దాన సందేశ కూడికి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు ఏదో పని చేసుకుంటా ఉంటే అక్కడేదో వాగ్దాన సందేశ అని పెట్టుకుని వింటా ఉన్నారంట. వాళ్ళు పనిచేసే కాడ పెట్టుకుని వింటా ఉన్నారంట. అక్కడెవరో ఒక తల్లి విన్నదంట. అమ్మ ఎవరమ్మా, ఎక్కడమ్మా మందిరం అని అంటే పలానా మందిరం పలానా అని అంటే నేను కూడా వస్తానని చెప్పేసి అని అప్పటి నుంచి మళ్ళీ మందిరం ఆ తల్లి మందిరానికి వస్తూ ఉంది. హల్లెలూయా హల్లెలూయా. నేను పోయి తీసుకొచ్చానా? నేను పోయి ఆమెకు సువార్త చెప్పానా? అలాంటి వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో. వచ్చిన కొత్తల్లో ఏమండి ఈ యూట్యూబ్లు ఏమి లేవు కదా. రికార్డింగ్ చేసుకొని పెయింట్ పని చేసుకుంటా ఆ పెయింట్ పని దగ్గర మళ్ళీ పెట్టుకొని వింటా ఉన్నారంట. పెయింట్ పని దగ్గర వింటా ఉంటే ఆ పని దగ్గరికి వచ్చిన ఆ కుటుంబం విని వాళ్ళు కూడా మందిరానికి వస్తూ ఉన్నారు. నేను తీసుకొచ్చానా? అందుకే కదా మందిరంలో చెప్పట్లేదు, నేను తీసుకురావట్లేదు, మిమ్మల్ని దేవుడే తీసుకొస్తున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఒక ఆత్మ మందిరానికి రావాలి, కానీ ఒక ఆత్మ మందిరం నుంచి ఏ రోజు పోకూడదు. అది గురిగా పెట్టుకోండి మీరు. అది గురిగా, అసూయ కాదు అవసరమైంది. నేను పెద్దవాడిని, ఆయన వాడు చిన్నోడు, నేను పెద్దవాడిని, వాడెవడు నిన్నగాక మొన్న వచ్చినోడు. బైబిల్లోనే ఉంది కదా మొదటివాడు. చెప్పలేమండి, బైబిల్లో ఉంది మొదటివాడు కడపటివాడు అయిపోతున్నాడు అంట. కడపటివాడు ఎందుకైతున్నారు అది మీరే తెలుసుకోవాలి. నేను ఎందుకు అయిపోయాను నువ్వు తెలుసుకోవాలా, నువ్వు యోచించాలా, నువ్వు ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ ఆ స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకొచ్చేట్లుగా నీ వ్యక్తిగత జీవితం నువ్వేం చేసుకోవాలి? మలచుకోవాలి. నీకై నువ్వు మలచుకోవాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో అసూయ అనేది ఉండనే ఉండవు. చేదైన వేరు ఏదైనా నీలో మొలవకుండును గాక. హల్లెలూయా. ఆ అసూయ లేకుండా ఉండాలనంటే ఇవి చేసి చూడండి చాలు. ప్రేమను పెట్టుకోండి, హృదయంలో ప్రేమను పెట్టుకోండి. బైబిల్లో ఉంది కదా, చూస్తారా? కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ ఏం చేయదంట? అసూయ పడదంట. ప్రేమ అనేది ఉంటే అసూయ పడదంట. ప్రేమ అనేది మచ్చర పడదు. ఎంత ప్రేమ ఉంటుందో అంత చెప్పండి, ప్రేమ చూపుతున్నాడు. అసూయ పడదు, మచ్చర పడదు. ఎవరి మీద మచ్చర పడదు, అసూయ పడదు. నిన్ను గడిగింది యేసయ్య రక్తమే, నన్ను గడిగింది. చెప్పండి, మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరిని యేసయ్య రక్తమే కడిగింది. నేను సపరేట్గా ఏం కడగలేదు, ఇంకొకరిని సపరేట్గా ఏమీ కడగలా. అదే రక్తం, అదే యేసయ్య రక్తం నిన్ను గడుగుతూ ఉంది. ఏముంది? ఆ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని కూడా ఆ రక్తం కడుగుతానే ఉంది. ప్రియమైన వాళ్ళారా, అది మనం గుర్తిరగలగాలి. దేవుడు నన్ను ఎట్లా పిలిచాడో వారిని కూడా అలాగే పిలిచాడు. అందులో నేను పెద్దోన్ని, నేను చిన్నోన్ని అయ్యేంటి నాకు అర్థం కావట్లేదు. ఒకసారి గుర్తెరుగుదుము గాక. చెప్పాను కదా, వాళ్ళకుంది చెప్పండి, నాకు లేదు అని అనుకోకుండా దేవుడు నా పట్ల నియమించిందే నాకు నెరవేరుస్తాడు అని అనుకోండి. అర్థమవుతుందా? దేవుడు నాకు ఇవ్వాలనుకున్నదే నాకు ఇస్తాడు, నాకు చేయాలనుకున్నదే నాకు చేస్తాడు. అవునా కదా? యోబు అనేది అదే కదా. ఏమంటాడు? ఆయన నాకు నిర్ణయించిన దానిని ఆయన నెరవేరుస్తాడు. ఆ మాట అనుకోండి. వాళ్ళకుంది నాకు లేదు, వాళ్ళకుంది నాకు లేదు, ఇవన్నీ ఎందుకు? ఈ అసూయ ఎందుకు? దేవుడు ఏదైతే నా పట్ల చేయాలనుకున్నాడో, నా పిల్ల పట్ల చేయాలనుకున్నాడో అదే ఆయన నెరవేరుస్తాడు అన్న ఆ మాట ఉంచుకుందుముగాక. హల్లెలూయా. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా, నీకు ఉండవలసింది ఎంత తెలిసినా, నీకున్న దాంట్లో నీకు తృప్తి ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నీకు తృప్తి ఉండాలి. ఆ మధ్య ఒక ప్రొఫెసరు ఒక అర్థం చెప్పాడు.
తృప్తి అంటే అర్థం ఏంటి తెలిసిన? ఇంకొంచెం కావాలి. ఏంటంట చెప్పండి. తృప్తిగా ఉండడము అంటే అర్థం ఏంటంటే ఇంకొంచెం కావాలి, ఇంకొంచెం కావాలి, ఇంకొంచెం కావాలి, ఇంకొంచెం కావాలి. ఆ మాట కాకుండా ప్రభా ఇచ్చింది ఇదిగో ఇంతవరకు ఇచ్చావు, ఈరోజు ఇంతవరకు ఇచ్చావు చాలు, ఈరోజు ఇంతవరకు ఇచ్చావు చాలు, ఈరోజు ఇదిగో ఈ స్థితిలోకి తీసుకొచ్చావు ఇది చాలు, ఈరోజు ఈ స్థితి ఇచ్చావు. అలాగే ఉంచడు కదా దేవుడు. ఉంచుతాడా? ఉంచడు కదా. నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? పుట్టినప్పుడు 3 ఉన్నావు, ఇప్పుడు 6 అడుగులకు వచ్చావు. అలాగే ఉంచడు కదా దేవుడు. కనుక ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో ఆ మాట ఉంచుకుందాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అసూయ పనికిరాదు, దేవుని బిడ్డలకు పనికిరాదు. శరీర సంబంధమైన కార్యం. శరీర సంబంధమైన మనుషులుగా మాట్లాడే ఆ మాటలు ఉంటాయి, ఆ స్థితి ఉంటుంది. మనుషు రీతిగా నడుచుకునే ఆ పరిస్థితులు ఉంటాయి. ప్రియమైన వాళ్ళ మనం మనుషు రీతిగా నడుచుకునే దానికి ప్రభువు నమ్ముకోలేదు, కానీ ప్రభు వలె మనం మారగలిగేటట్లుగా ప్రభు కృప చూపును గాక. హల్లెలూయా. ఈ మాటలు ఒకరు గుండెలు నిరుకట్టి ఫలింపు చేయును గాక. ప్రార్థన చేసుకుందామా? లేచినబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశపు చేతులెత్తి ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి నీకే నీవే ప్రార్థన చేసుకో. ఒకవేళ అసూయపడి అసూయను ఉంచుకొని శరీర సంబంధమైన మనుషు రీతిగా నడుచుకునే వ్యక్తిగా మారావా? యేసు ప్రభు రక్తం చేత నువ్వు కడగబడ్డావు, బాప్తిస్మం పొందావు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావు. సహోదరుడా, సహోదరి, ప్రభువు నీ జీవితంలో ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు, స్థానాన్ని ఇచ్చాడు. అది నువ్వు కాపాడుకొని నడిపించబడే స్థితిలోనికి రావాలి. పరిశుద్ధాత్మని దేవుడు అనుగ్రహించింది శరీర సంబంధమైన కార్యాలని చంపాలని, శరీర సంబంధమైన రీతిగా నువ్వు నడుచుకోకుండా ఆత్మ సంబంధిగా నువ్వు మారాలని, ఆత్మ సంబంధిగా జీవించుకోవాలి అని ఆలోచించి ఆత్మ సంబంధిగా మారావా? ఆత్మ సంబంధిగా జీవించగలుగుతున్నావా? నేను ఆత్మ సంబంధిని అని చెప్పుకొనగలిగే ఆ మనస్సాక్షి కలిగిన జీవితం జీవించగలుగుతున్నావా? ప్రార్థన చేసుకో, తీర్మానంతో ప్రార్థన చేసుకో. నీ స్థితిని ప్రభువుతో చెప్పుకో చాలు. నీ పరిస్థితి ఏదో ప్రభువుతో చెప్పుకో. అందరితో నీకు అనవసరం, అందరు కాదు, నీ స్థితిని ప్రభువుతో చెప్పుకో. ప్రైజ్ హల్లెలూయా. ప్రభువేమో నువ్వు ఎదగాలని ఆశపడతా ఉన్నాడు. ఎదగాలని ఆశపడి ఆయన అంటాడు, అసూయను మాన్రా అంటాడు. అసూయ నీలో ఉంచుకోమాక, అసూయ పడమాక, అసూయ నీలో ఉండకూడదు అంటాడు ఆయన. మానేసేయి. ఒకవేళ ఈరోజు వరకు అసూయ పడుతున్నావా? అసూయని గురించి ప్రభువు చెప్పాడు కదా, అసూయ ఉండడం మంచిది కాదు అని చెప్పాడు కదా. మానేసేయి, మానే. నా దేవుడు కొండ మీద కట్టనున్న పట్టణం వల్ల నిన్ను తీర్చిదిద్దును గాక. దీపస్తంభం మీద పెట్టిన దీపం వల్ల ప్రభు చేయును గాక. అందరికి వెలుగుమయంగా ఉంచును గాక.